హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 11th సెప్టెంబర్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని గనక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. అందులో కూడా జాయిన్ అవ్వండి. ఇంపార్టెంట్ కంటెంట్ అలాగే కరెంట్ అఫైర్స్కి సంబంధించిన పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మా ఛానల్ని కనుక కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. డైలీ అప్డేట్స్ అలాగే డైలీ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడవచ్చు. ప్రతిరోజు కూడా వీడియోస్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. డైలీ చూసినట్లయితే కనుక కరెంట్ అఫైర్స్కి సంబంధించి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో ఆన్సర్స్ ఈజీగా చేయవచ్చు. టుడే ఫస్ట్ టాపిక్ చూద్దాము. టుడే ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే ఏఐఎంఏ ప్రెసిడెంట్గా నరేంద్రన్. ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ ఏఐఎంఏ ప్రెసిడెంట్గా టాటా స్టీల్ సిఇఓ ఎండి టివి నరేంద్రన్ బాధ్యతలను స్వీకరించారు. ప్రస్తుతం ఉన్న అపోలో హాస్పిటల్ ఎంటర్ప్రైజ్ లిమిటెడ్ ఎండి సునీతారెడ్డి ఏడాది కాలం పూర్తవడంతో నరేంద్రన్ను నియమించడం జరిగింది. 2026 సెప్టెంబర్ వరకు పదవిలో ఉండనున్నారు. ఏఐఎంఏ అనేది 1957లో స్థాపించడం జరిగింది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే వృద్ధి అంచనాలు. ఇప్పుడు 6.5 కాదు 6.9% అని ఒక సంస్థ అంచనాలను వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి రేటు అంచనాలను అమెరికాకు చెందిన క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ పిచ్ రేటింగ్స్ 6.5%, గతంలో 6.5%గా అంచనా వేసినా ఇప్పుడు 6.9%కి పెంచింది. భారత వృద్ధి రేటు అంచనాలను 6.9%కి పెంచింది పిచ్ రేటింగ్స్ అనే సంస్థ. ఈ ఏడాదికి భారత వృద్ధిని పెంచిన తొలి అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఈ సంస్థనే. సో వివిధ సంస్థలు భారత వృద్ధి రేటును ఈ ఏడాదికి ఏ విధంగా అంచనా వేశాయో చూద్దాము. 2025-26 వృద్ధిపై వివిధ సంస్థల అంచనాలు. ఏడిబి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు 6.5%గా అంచనా వేసింది. ఎస్ఎండ్పి గ్లోబల్ సంస్థ 6.5%గా, మూడీస్ 6.3%గా, ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ 6.4%గా, వరల్డ్ బ్యాంక్ 6.3%గా అంచనా వేశాయి. అయితే పిచ్ రేటింగ్స్ అనే సంస్థ 6.5%గా ఇంతకుముందు వేసిన అంచనాలను సవరించి ఇప్పుడు 6.9%కి పెంచింది. ఇది చాలా ఇంపార్టెంటు. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే పిఎం-శ్రీలో దక్షిణాదిలో ఆంధ్రప్రదేశ్ టాప్లో ఉంది. జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలను ఆధునీకరించేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా. పిఎం-శ్రీ అంటే ప్రధానమంత్రి స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా పథకం వినియోగించడంలో ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో నిలిచింది. దక్షిణాది రాష్ట్రాలలో అత్యధిక పాఠశాలలు ఎంపికైన మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలువగా, జాతీయ స్థాయిలో ఉత్తరప్రదేశ్, దాని తర్వాత మన రాష్ట్రం తెలంగాణ నిలిచింది. అలాగే దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 14,500 పాఠశాలలు కేంద్రం ఎంపిక చేయగా ఆంధ్రప్రదేశ్ నుంచి 982 ఎంపికయ్యాయి. ఉత్తరప్రదేశ్ నుంచి 1,725 పాఠశాలలతో అత్యధికంగా ప్రయోజనం పొందిన మొదటి రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ నిలిచింది. జాతీయ స్థాయిలో అయితే ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. దక్షిణాది రాష్ట్రాలలో చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే ఆపద్ధర్మ ప్రభుత్వ సారథిగా సుశీల కర్కి. సో మనం నిన్న వీడియోలో కూడా చూసాము. ఇటీవల న్యూస్లో చూసినట్లయితే గనక నేపాల్లో చాలా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిన్న చూసాము నేపాల్ మొత్తం అగ్నిగుండమైంది అని. అయితే నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఒలి నిన్న అలాగే కొంతమంది మంత్రులు కూడా రాజీనామా చేయడం జరిగింది. అక్కడ జడ్జెన్
జడ్జన్ ఉద్యమకారులు చేపట్టిన ఉద్యమంతో నేపాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాంతో కేపీ శర్మ ఒలి రాజీనామా చేయడంతో అక్కడి ప్రభుత్వం కుప్పకూలింది. దీంతో ఆపద్ధర్మ ప్రభుత్వానికి నాయకత్వం వహించే బాధ్యతను నేపాల్ మాజీ ప్రధాన న్యాయమూర్తి అయిన సుశీలా కర్కీకి అప్పగించాలని జనరేషన్ జెడ్ జడ్జెన్ అంటే జనరేషన్ జెడ్ ఉద్యమకారులు నిర్ణయించడం జరిగింది. దేశంలో తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా 72 సంవత్సరాల సుశీలా కర్కీ నేపాల్ చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఇప్పుడు దేశానికి ఆపద్ధర్మ ప్రధానిగా బాధ్యతలను స్వీకరించనున్నారు. అలాగే నెక్స్ట్ టాపిక్ చూద్దాము. ఏఐఈఏతో ఇరాన్ కీలక ఒప్పందం. ఇరాన్ అణు కేంద్రాలన్నింటినీ అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఏఐఈఐ తనిఖీ చేయడానికి కీలక ఒప్పందం కుదిరింది. జూన్లో అమెరికా, ఇజ్రాయిల్ దేశాల దాడుల్లో దెబ్బతిన్న కేంద్రాల్లోని అణు ఇంధన నిల్వలు ఇప్పుడు ఎక్కడున్నాయో ఏఐఈఐకి తెలపడానికి ఈ ఒప్పందం కింద ఇరాన్ అంగీకరించింది. దీంతో ఏఐఈఐకి అలాగే ఇరాన్కి మంచి సంబంధాలు కుదరనున్నాయి. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే వీధి శునకాలకు మైక్రోచిప్. దేశ రాజధాని ఢిల్లీలోని 10 లక్షల వీధి శునకాలకు మైక్రోచిప్లను అమర్చాలని నిర్ణయించామని ఢిల్లీ అభివృద్ధి శాఖ మంత్రి కపిల్ మిశ్రా తెలపడం జరిగింది. కపిల్ మిశ్రా తెలిపారు. 2 ఏళ్లలో ప్రక్రియ పూర్తి చేస్తామని కూడా వెల్లడించారు. శునకాల గణన, వాటి ఆహారానికి మార్గదర్శకాలు, అక్రమ పెట్ షాపుల నియంత్రణపై దృష్టి సారిస్తామని వివరించారు. వీధి శునకాల వల్ల చాలా దాడులు జరుగుతున్నాయి. అందుకని దేశ రాజధాని ఢిల్లీలో వీధి శునకాలను నియంత్రించాలని ఇటీవలే కోర్టులో ఒక కేసు కూడా వేయడం జరిగింది. ఇప్పుడు వీధి శునకాలకు మైక్రోచిప్లను అమర్చినట్లయితే వాటి గణనను, అలాగే వాటి ఆహార మార్గదర్శకాలను గుర్తించడానికి వీలు ఉంటుందని ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే ఎన్ఐఆర్ఎఫ్ 2025 ర్యాంకింగ్స్. ఉన్నత విద్యా ప్రమాణాల్లో చండీగఢ్ యూనివర్సిటీ 19వ స్థానంలో ఉంది. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ విడుదల చేసిన దేశవ్యాప్త ప్రభుత్వ, ప్రైవేటు వర్సిటీలతో కూడిన 10వ నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ ఎన్ఐఆర్ఎఫ్ 2025లో వర్సిటీ చండీగఢ్కు చెందిన వర్సిటీ 19వ ర్యాంకు సాధించింది. ఉత్తర భారతదేశంలోని ప్రైవేటు వర్సిటీల్లో ఇది మొదటి ర్యాంకు సాధించింది. చండీగఢ్కు చెందిన వర్సిటీ 2012లో ఏర్పాటైంది. ఇది ఫ్రెండ్స్ టుడే 11th సెప్టెంబర్ 2025కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. ఇప్పటి నుంచి మీకు PDF కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.